పార్టీల నిర్ణయాలేంటి? ఈ అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ జాయిన్ అవుతున్నారు. చరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, అటు ఏదైతే చట్టసభల్లో జెన్జీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఒక వంతు అది కరెక్ట్ అనిపించినా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు నేతలు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీలోనే. వాళ్ళకి కొన్ని పదవులు ఇవ్వచ్చు కదా, మంత్రి పదవులు కల్పించవచ్చు కదా, హోంశాఖ కూడా ఇవ్వచ్చు కదా అంటూ చెప్పి బీజేపీ నుంచి కూడా కొన్ని కామెంట్లు మనం వింటున్నాం. అసలు ఏంటి, ఏ ఉద్దేశంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు? రాజకీయ లబ్ధి కోసం చేశారని ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూస్తారు, ఏం చెప్తారు దీని గురించి మీరు? మేడం, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏంటంటే 18 సంవత్సరాలు కోట హక్కు కల్పిస్తా ఉంది భారత రాజ్యాంగం. అదే కాకుండా 21 సంవత్సరాలకేమో మేయర్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ గా కార్పొరేటర్ పోటీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా 25 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన. ఎందుకంటే ఎమ్మెల్సీకి 30 సంవత్సరాలు ఉన్నది, తర్వాత రాజ్యసభకు 30 సంవత్సరాలు, రాష్ట్రపతికి పోటీ చేయాలంటే 35 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు 18 సంవత్సరాలు ఓటేస్తా ఉన్నారు. కాబట్టి 21 సంవత్సరాలు అనేది ఆల్రెడీ మేయర్ కు, జెడ్పీ చైర్మన్ కు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా 25 సంవత్సరాలు ఉంటే ఇంకా చాలా యువత అనే వాళ్ళు రాజకీయాలకు వస్తారు. అది మార్పు దిశగా ప్రయాణిస్తారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు యువకులు ఉన్నారు. అందులో మూత రోహిత్ రావు గారు కావచ్చు, తర్వాత యశస్విని రెడ్డి గారు కావచ్చు, పర్ణికా రెడ్డి గారికి ఆల్రెడీ అసెంబ్లీలో చైర్మన్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా వారి సేవలు ఉపయోగించుకునే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తారు. దానిలో భాగంగా ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా అందరికీ 21 సంవత్సరాలు పెట్టినప్పుడు చాలా మంది యువత కూడా రాజకీయాల సైడ్ వస్తారు. అదే కాకుండా 21 సంవత్సరాలు లేకపోవడం మూలంగా వాళ్ళంతా రాజకీయాల సైడ్ రాకుండా 25 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఉద్యోగాల పేరు మీద బయటికి వెళ్ళిపోయి అటే సెటిల్ అవుతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, ఒక మార్పు దిశగా ఇండియా ప్రయాణించాలని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు రాజీవ్ గాంధీ గారు అత్యధిక ఏజ్ ఇది 18 సంవత్సరాలకు తక్కువ చేసిన కూడా రాజీవ్ గాంధీ గారే. అంతకుముందు అది ఎక్కువ ఉండని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిలో భాగంగా ఇప్పుడు జెన్జీ మూవ్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఏదో జెన్జీ మూవ్మెంట్ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకుముందే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో 21 సంవత్సరాలు ఉండాలి ఎమ్మెల్యేగా, ఎంపీఎఫ్ పోటీ చేయడం కోసం అని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా ఈ దేశంలో ఇండియాలో 60% మంది యువత ఉన్నారు. కాబట్టి ఆనాడున్న పరిస్థితులు వేరు, ఈనాడున్న పరిస్థితులు వేరు. అంతా కార్పొరేటిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ దిశగా ప్రయాణిస్తా ఉంది భారతదేశం. కాబట్టి యువతకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోటీ చేసిన ఏజెంట్ తక్కువ చేయాలని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కోరిడు. దాన్ని ఈ సందర్భంగా చాలా రోజులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. సౌత్ ఇండియా అంశం వచ్చినా, దేశంలో డిలిమిటేషన్ వచ్చినా, ఎనిమిది ఎలక్షన్లు వచ్చినా, అధ్యక్షత ఎలక్షన్లు వచ్చినా, మహిళా బిల్లు వచ్చినా, లేదు బీసీ కులగన్న అయినా ఏ అంశమైనా రాజ్యాంగం సంబంధించి రద్దు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన అన్ని అంశాల మీద ఈ దేశంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం విషయంలో యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు భరోసా ఇచ్చే విషయంలో ముందుకు పోతాం. దానిలో భాగంగా తన ఒపీనియన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలో కూడా ఒప్పిస్తాం, వాళ్ళని గెలవబోతా ఉన్నాం త్వరలో. అదేగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అందరిని ఒప్పించి 21 సంవత్సరాల నిబంధన ఉండాలని తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కోరిరు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ కి కట్టుబడి ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, యువత రాజకీయాలకు వస్తే మార్పు ఈజీగా వస్తుంది. యువత రాజకీయాలు ఉన్నప్పుడు ఇవన్నీ కరప్షన్ కావచ్చు, ఇవన్నీ తగ్గిపోతాయని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు వివరించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు రకరకాల మార్పులు వస్తా ఉన్నాడు. ఆ దిశగా ప్రయాణించాలి. ఎందుకంటే నేపాల్ ప్రధానమంత్రి చూసినాం, అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పరిస్థితి. అక్కడ కూడా జెన్జీ లాంటి మూవ్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. తమిళనాడులో అదే పరిస్థితి వచ్చింది. నిన్న సిజేపీ కావచ్చు, దేశంలో యువతతో రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ప్రవీధులలో ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి యువత సేవలను రాజకీయాల్లో ఉపయోగించుకోవాలి. ప్రజలు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వాలు ముందుకు పోవాలంటే యువత అనేవాళ్ళు రాజకీయాలు రావాలని చెప్పేసి భావించి యువతతో పాటు చరణ్ గారు 21 ఏళ్లకి కుదిస్తే గనక, వయసుని తగ్గిస్తే గనక వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు నిర్ణయాలు తీసుకోవటంలో అనేది కూడా ఒక ఆరోపణ ఉంది ప్రతిపక్షాల నుంచి కానీ, లేదంటే ప్రజల నుంచి ఉన్న క్వశ్చన్ అనుకోండి. మరి దానికేం చెప్తారు మేడం? ఇక్కడ ఒకనాడు పరిస్థితి చెప్తున్నాం కదా, ఆనాడు పరిస్థితులు వేరు, ఈ రోజున పరిస్థితులు వేరు. ఈనాడు వస్తున్నటువంటి యువత అంతా కూడా సెకండ్, థర్డ్ జనరేషన్ చదువుకున్నటువంటి కుటుంబాల నుంచి వస్తా ఉన్నారు. ఆనాడు ఏంటంటే చదువు లేని రోజులు. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కనీసం గుండు సూది కూడా తయారు కాని పరిస్థితి. ఈ రోజు ఇస్రో వరకు రాకెట్ ప్రయోగాలు భారతదేశం చేస్తా ఉంది. అదే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితుల్లో ఫార్మాలో మనమే నెంబర్ 1.
అదే కాకుండా హాస్పిటల్ రంగంలో కూడా మనమే నెంబర్ 1. చాలా రంగాల్లో భారతదేశం అద్భుతంగా ముందుకు పోతా ఉంది. ఐటీ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి భారతదేశం ఉన్నది. విదేశాల్లో రకరకాల దేశాల్లో భారతదేశంలో చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి మేధావులతో విదేశాల్లో చాలా కంపెనీలు సిఓ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కావచ్చు, సుందర్ పిచై లాంటి వాళ్ళు కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, అదే నారాయణ కావచ్చు, చాలా మంది విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూసినాం. భారతదేశంలో ఉన్నటువంటి పుట్టి భారతదేశ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే విదేశీ కంపెనీలకు సీఈఓలై 100 కోట్లు గదిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఆనాడు పాత రోజుల్లో ఉన్నటువంటి 25 సంవత్సరాల నిబంధన 21 సంవత్సరాలు కుదిస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్. దానిలో భాగంగా సాధ్యాలు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం 21 సంవత్సరాలు కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు 25 సంవత్సరాలు అనేది పెద్ద సమస్య కాదని చెప్పి భావించాల్సిన అవసరం. ఎందుకంటే కార్పొరేట్ గెలిచిన మేయర్ అంటే మరి అది కూడా క్యాబినెట్ ర్యాంకింగ్ కదా. జెడ్పీ చైర్మన్ కూడా అట్లాంటి అవకాశం, జెడ్పీ చైర్మన్ కూడా క్యాబినెట్ ర్యాంకింగ్. అంటే ఇట్లాంటి అవకాశం ఉన్నట్టు యువతకు ముందు తీసుకునే ప్రయత్నంలో ఏజీని తక్కువ చేయాలని చెప్పేసి వారి యొక్క ప్రతిపాదన. ఆ ప్రతిపాదన దేశంలో ఉన్నటువంటి పార్టీల ముందు పెడతామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి యువతకు సంబంధించిన ఏజీ అంశాన్ని తక్కువ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. ఓకే, ఎస్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేసిన